వెల్కమ్ టు మహి మీడియా. సిఐడి మాజీ అడిషనల్ ఎస్పీ విజయపాల్ ను ప్రకాశం జిల్లా పోలీసులు అరెస్టు చేసి గుంటూరు కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు ఆయనకి 14 రోజులు రిమాండ్ విధించింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎంపీ, ఇప్పటి ఉండి ఎమ్మెల్యే, ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజుపై 2021లో థర్డ్ డిగ్రీ ప్రయోగించిన కేసులో ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో విజయపాల్ విచారణకు హాజరయ్యారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు విజయపాల్ ను విచారించిన పోలీసులు రాత్రి అరెస్ట్ చేసి ఉదయం గుంటూరు కోర్టులో హాజరుపరిచారు. కాగా రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ కేసులో విజయపాల్ ముద్దాయిగా ఉన్నారు. 2021 మే 14న రఘురామరాజును అరెస్ట్ చేసిన పోలీసులు ఆపై కస్టడీలో తనను హింసించారని, థర్డ్ డిగ్రీ ప్రయోగించారని కేసు పెట్టిన విషయం తెలిసిందే. ఈ కేసులో ముద్దాయిగా ఉన్న విజయపాల్ తనపై నమోదైన కేసును కొట్టివేయాలని సుప్రీంకోర్టును కోరగా ఆ పిటిషన్ ను ధర్మాసనం కొట్టివేసింది. పోలీసులు గతంలో విజయపాల్ ను ఎన్నిసార్లు విచారించినా విచారణకు సహకరించలేదని పోలీసులు తెలిపారు. కొద్దిగా బయట పోనండి స్వామి కొద్దిగా సార్ మిర్రర్ కింద సార్ మిర్రర్ కింద కారండి. ఇది అరెస్టే కదా.